నాకొంచెం తిక్కుంది, దానికి ఓ లెక్కుంది అన్నా, నేను ట్రెండ్ సృష్టిస్తాను, ట్రెండ్ ఫాలో అవను అన్నా అది పవర్ స్టార్కే దక్కుతుంది. అవును, కాటమరాయుడు ఇప్పటికే ఎన్నో రికార్డులు సృష్టించాడు. ఇప్పుడు పవన్ వంతు వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా డాలీ దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మిస్తున్న చిత్రం కాటమరాయుడు ఉగాది కానుకగా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు దర్శకుడు డాలీ అనగానే సినిమాపై ప్రేక్షకులు మొదట అంచనాలు పెట్టుకోలేదు. కానీ మెల్లమెల్లగా అంచనాలు పెరుగుతూ వచ్చాయి. సినిమాలోని పవన్ కళ్యాణ్ లుక్ మరియు ఇతర అంశాల కారణంగా భారీ క్రేజ్ దక్కింది. ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు నిర్మాత శరత్ మరార్ ఈ సినిమాను అన్ని ఏరియాల్లో కూడా రికార్డు స్థాయి మొత్తానికి అమ్మేశాడు. ఇక ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ పారితోషికం రికార్డంటూ ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ పారితోషికంగా నైజాం మరియు ఓవర్సీస్ రైట్స్ ను అందుకున్నాడు. ఆ 2 రైట్స్ రూపంలో ఏకంగా 33.5 కోట్లు పవన్ కు పారితోషికంగా అందినట్లు తెలుస్తోంది. పవన్ కు ఉన్న క్రేజ్ నేపథ్యంలో నైజాం ఏరియాలో కాటమరాయుడు ఏకంగా 25 కోట్లకు అమ్ముడుపోయింది. ఇక ఓవర్సీస్ లో 8.5 కోట్లకు ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ కొనుగోలు చేసింది. మొత్తానికి పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ కు పెద్దగా లాభం దక్కలేదు. అయితే ఈ సినిమాతో మాత్రం భారీగా లాభం సంపాదించాడు. సర్దార్ సినిమాలో నిర్మాణ బాధ్యతను పవన్ తీసుకున్నాడు. అయితే ఈ సినిమాకు ఎలాంటి నిర్మాణ బాధ్యత తీసుకోలేదు. తక్కువ బడ్జెట్ తోనే ఈ సినిమాను డాలీ చుట్టేసినట్టుగా తెలుస్తోంది. ఈ చిత్రంతో నిర్మాత శరత్ మరార్ కూడా విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్ దక్కినట్టుగా చెప్తున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.